తిరుమల శ్రీవారి పరకామణి కేసులో నిందితుడైన రవికుమార్ వీడియో విడుదల చేశారు. 2023 ఏప్రిల్ 29న తాను చేసిన పనిని మహాపాపంగా అంగీకరించారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90% స్వామివారికి అప్పగించినట్లు వెల్లడించారు. తన కుటుంబంతో కలిసి ఆ ఆస్తులను స్వామివారి పేరున బదలాయించినట్లు తెలిపారు. తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఆస్తులను రాసివ్వాలని బలవంతం చేశారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రవికుమార్ స్పష్టం చేశారు. కొందరు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించినా సహకరిస్తారని ఆయన తెలిపారు. తాను చేసిన తప్పును తలుచుకొని ప్రతిరోజు బాధపడుతున్నానని రవికుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాం. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అదే కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్లు పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు.